నాకు రా చేస్తున్నా నీ ఫోన్ వేరే కొట్టన్నా సంపాదన మరి మాట్లాడితే మరి నాకు చూడండి అక్కడ ఏముందో మీకు ఏముందని చూడండి ఫోన్ మట్టకు నేను మంచిగా మాట్లాడుతున్నా ఇక్కడ. వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్ వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్ చిన్నగారే ఎప్పటి ఎందుకు లొల్లిలు అయితే తెలుసు కదా చిన్న వీడియో నిజం చూడండి మాట్లాడంగా నువ్వు ఫోన్ ఎట్లా వాడుతుంది నీకెందుకు ఫోన్ ఎన్ని 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 బ్రో మీ అందరి వీడియో చూసినట్టు అనుకున్నా. దీన్ని బట్టి మీకు విషయం అర్థమైంది ఏంటంటే ప్రతి సంసారాన్ని ప్రతి దానికి వీడియో తీసుకుంటే చివరికి జరిగేది ఇదే. ఆ ఫోన్ వలగొట్టడం కానీ గొడవ పడడం కానీ వీడియో రికార్డ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. ప్రతి ఒక్క దాన్ని రీల్గా చూపించుకుంటే లాస్ట్కి జరిగేది ఇదే. మంచి అయినా చెడైనా నాలుగుల మధ్య ఉండించుకోవాలి. గొడవని నాలుగుల మధ్య ఉండాలి. ఆనందాన్ని 10 మంది చూపించుకోండి బాగుంటుంది. ఇప్పుడు పర్సనల్ లైఫ్ మొత్తాన్ని బయట చూపించుకుంటే వానికి పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడు వీళ్ళలాగా ఎత్తాడు ఆడు ఎప్పటికీ సైకోలాగా అయిపోయింది. ఆ ఫోన్ వలవటం వల్ల ఇంకా పిచ్చి లేస్తుంది ఇంకోటికి. ఆ టైంలో ఎలా ఉంటుంది మైండ్ పనిచేది ఎవరికైనా. సో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే ఒకవేళ డ్రింక్ చేసిన తర్వాత అబ్బాయి మ్యాటర్ ఎలా ఉంటుంది, దీన్ని బట్టి తొందరగా పెళ్లి చేసుకొని తొందరగా ఇలా అయితే లాస్ట్ జరిగేది ఇదే. సో దీన్ని బట్టి కొంచెం అర్థం చేసుకోండి. ఏమైనా గొడవలు ఉన్నా సరే ఏదైనా సరే కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించి ఆ రీల్ అనేది కొంచెం పిచ్ అయితే ఆపితే బాగుంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. వ్లాగింగ్ కూడా తప్పు కాదు, కానీ ప్రతి చిన్న దాన్ని జనాలు చూపిస్తే చివరికి జరిగేది ఇలా ఉంటుంది అన్నమాట.